నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. కాలం మారింది, మోసాలు పెరిగిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. కొంతమంది అయితే పదే పదే మనుషులను నమ్మి మోసపోతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో పరిచయాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా అరచేతిలోకి రావడంతో పరిచయమయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టెక్ యుగంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు, ఆన్లైన్ పరిచయాలు ఎక్కువ అవుతూ ఉండడంతో హనీ ట్రాప్ అనే మాయాజాలం కూడా వేగంగా పెరుగుతోంది. అందమైన ఫోటో, మనసుకు దగ్గరైన మాటలు, ప్రేమ, స్నేహం పేరుతో దగ్గరయ్యే కొంతమంది వ్యక్తులు చివరికి లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తిని మోసం చేయడం, ఇలా హనీ ట్రాప్ జరుగుతోంది. ఇది కేవలం ప్రేమ పేరుతో జరిగే మోసపు సంబంధమే కాదు, డబ్బు, వ్యక్తిగత సమాచారం, వీడియోలు, వ్యాపార రహస్యాలు, ఇలా అనేక కోణాల్లో నష్టం కలిగించే ప్రమాదం. హనీ ట్రాప్లో మొదట ఆకర్షణీయమైన పరిచయం ఉంటుంది. ఆ వ్యక్తి అతి నమ్మకం, అతి సాన్నిహిత్యం పెంచుతూ బాధితుణ్ణి తన ముగ్గులోకి దింపి వలలో వేసుకుంటారు. తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, లేదంటే వీడియో కాల్స్లో ప్రైవేట్ మూమెంట్స్ రికార్డు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తర్వాత బ్లాక్మెయిల్ కోసం వాడుతూ ఉంటారు. డబ్బు అడగడం, బెదిరించడం, అవమానపరిచేలా వీడియోలు రిలీజ్ చేస్తామని చెబుతూ ఒత్తిడి పెంచడం చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో అమెరికాలో డల్లాస్, ఓహియో వంటి ప్రాంతాల్లో ఈ తరహా కేసులు పెరిగాయని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా బాధితుల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వీడియో ఒకసారి చూద్దాం. అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను. వినగానే మీరైతే షాక్ అయిపోతారు. కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా, స్టూడెంట్స్, వాళ్ళైతే రిచ్ ఎన్ఆర్ఐస్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు. అలాగే క్యాష్, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట. ఇది డాలస్, అలాగే ఒహాయో, ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు. టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని. ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. సేఫ్టీ ఫస్ట్. ఈ మధ్య అమెరికాలో జరుగుతున్న కొన్ని పరిణామాలు భారతీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలస విధానాలు కఠినమయ్యాయి. అక్రమ వలసలు అనే పేరుతో వేలాది మందిని స్వదేశాలకు పంపించడం, గ్రీన్ కార్డు ప్రక్రియలను నిలిపివేయడం, కంపెనీలకు భారతీయులను నియమించవద్దని సూచనలు ఇవ్వడం వంటి చర్యలు అక్కడి భారతీయ వలసదారుల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ను పెంచుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని భారతీయులపై కొత్త రకం మోసం కూడా బయటపడింది. భారతీయులే లక్ష్యంగా హనీ ట్రాప్కు పాల్పడుతూ దోపిడీ చేస్తూ ఉన్నారు. మాస్టర్స్ చదువుతోన్న విదేశీ విద్యార్థులు కొందరు సంపన్నులైన ఎన్ఆర్ఐలను ప్రేమ, రిలేషన్షిప్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. తర్వాత పర్సనల్ మెసేజెస్ ద్వారా ఒత్తిడి పెడుతూ విలువైన వస్తువులు, డేటా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. హెల్పర్లుగా చేరి వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేస్తోన్న అమ్మాయిలు భారతీయ సంపన్నులను లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఎన్ఆర్ఐలను నమ్మించి హెల్పర్లుగా ఇళ్లలో చేరుతూ ఉన్నారు. తర్వాత నమ్మకంగా ఉంటూ ఇళ్లలోని డబ్బులు, జ్యువెలరీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, విలువైన వస్తువులు దొంగతనం చేస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఒంటరిగా ఉండడంతో చాలామంది సహాయకుల కోసం చూస్తూ ఉంటారు. దీంతో అమ్మాయిలు ఈ ఎన్ఆర్ఐలను లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నారు. తర్వాత దొంగతనం చేసిన డేటా ఆధారంగా ఎన్ఆర్ఐలను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు లాక్కుంటూ ఉన్నారు. ఈ తరహా ట్రాప్ ఎక్కువగా డల్లాస్, అలాగే ఓహియోలో ఎక్కువగా జరుగుతూ ఉందని ఒక యువతి ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. కొందరైతే హనీ ట్రాప్తో పాటు పర్సనల్ వీడియోలు, మెసేజ్లను కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నట్టు సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు డబ్బులు డిమాండ్ చేసి ఇలా వచ్చిన డబ్బులతో ఇళ్లు కొనుగోలు చేస్తూ ఉన్నట్లు కూడా చెప్పింది. ఇక డల్లాస్, ఓహియో ప్రాంతాల్లో ఇలాంటి చీటింగ్లకు అరెస్టులు ఉండవు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐలే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అలాగే అమెరికాలో కొందరు స్టూడెంట్స్ ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలకు కూడా పాల్పడుతూ ఉన్నారని తెలుస్తోంది. ప్రేమ పేరుతో చీటింగ్ చేస్తూ ఉన్నారు. వీరి లక్ష్యం ఆర్థికంగా ప్రయోజనం పొందడమే. సాధారణంగా హనీ ట్రాప్ దేశాల రహస్యాలు తెలుసుకోవడానికి వాడుతూ ఉంటారు. కానీ సంపన్న దేశంలో యువతులు ఇలా ఒళ్ళు అమ్ముకోవడం, ప్రేమ పేరుతో డబ్బులు సంపాదించడం లాంటివి చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న యువతి వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటివి చికాగో, సెయింట్ లూసియాలో కూడా జరుగుతూ ఉన్నాయని ఒక ఎన్ఆర్ఐ పోస్ట్ పెట్టాడు. వీటిపై అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. ఒక స్టూడెంట్ 2 ఏళ్లలో 8 కోట్లు సంపాదించిందని ఒక బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొందరు ఇలాంటివి ప్రపంచమంతా ఉన్నాయని
కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజానికి హనీ ట్రాప్ అనేది ముందుగానే తెలియదు, నమ్మి మోసపోయాక అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇలాంటి ప్రమాదం నుంచి దూరంగా ఉండేందుకు అపరిచితులపై అతి విశ్వాసం పెట్టకూడదు. అంతకన్నా ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలను ఎవరితోనూ పంచుకోకూడదు. బ్లాక్మెయిల్ జరిగితే భయపడకుండా వెంటనే పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. హనీ ట్రాప్ కొత్త సమస్య కాదు, కానీ డిజిటల్ యుగంలో దాని రూపం మరింత ప్రమాదకరంగా మారుతోంది. అవగాహన, జాగ్రత్త, ధైర్యం ఈ 3 మాత్రమే ఈ మోసాన్ని అడ్డుకోగల మార్గాలు.